పాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సత్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాలలో శబరి ప్రాంతాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతసేపు తన యొక్క పరత్వాన్ని తెలియజేశాడు రామచంద్రమూర్తి లక్ష్మణునికి. చేసి, నేను భక్తుల విషయంలో నాకు ఎంగిలి అనేది అలాంటిది ఉండదు. వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళు తా కొరకే చేసినట్టుగా ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పి ఆ శబరిని అలాగ తప్పు పట్టకు, అలాగే భరతుని విషయంలో కూడా నువ్వు అలా చేసావు అని చెప్పి కొంచెం మందలించుతాడు. మందలించి మళ్ళీ ప్రస్తుత కథకి వస్తాడు. శబరితో తన సంభాషణ మొదలు పెడతాడు. ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు మాట. అవా, నీ సుకృతం ఫలించిందా? నీవు చిరకాలం నుండి కోరినది లభించిందా? గురుపాద సేవలను గుట్టలు పోసేటివి ఆ పరమార్థం మీద కనుగొన్నావా? అలాగా నీ యొక్క నిత్యకృత్యానికి ఏమీ లోటు కలగట్లేదు కదా? నువ్వంతా కూడా స్వామి మీ ఆచార్యులకి సేవలు చేసి దాన్ని రాసులుగా పోసుకున్నావు. అంచేత నీ పరిచర్య కూడా నాకు ఆనందాన్ని కలిగించింది, నువ్వు ఉపశమన వాక్యాలు కూడా నాకు ఆనందాన్ని కలిగించాయి అని చెప్పి నీ ఆ ఉపశమన వాక్యాలతోటే నాకు కడుపు నిండిపోయింది, దాహం తీరిపోయింది. నీ నీ మాటల వల్ల నా మనసులోని బాధను కూడా నేను పోగొట్టుకున్నాను అని చెప్పి చెప్తాడు. సీతా విరహంతో పాపం బాధపడుతున్నవాడు కదా. ఈ యొక్క ఆదరణ ఆవిడ చెప్పినటువంటి ఉపశాంతి వాక్యాలకి ఆయన తృప్తి పడిపోయాడు. నాకేమీ కొరత లేదమ్మా, నాకు పరిపూర్ణమైనటువంటి తృప్తి కలిగింది అని చెప్తున్నారు పరమ ఆయన రామచంద్రమూర్తి. అంటే మనం చేసే కైంకర్యం వారికి ముఖ వికాసానికి హేతువై ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. లోకుల స్థుతులు పొందిన నీ గురుశ్రేష్ఠుల చరిత్ర విన్నాను. నీ ప్రభావమునకును ఇచ్చటి ఈ ప్రకృతి శోభకును ఆనందము కలిగినది. నీ సపర్యాలను పొందితిని, మంచిదే అనుకున్నాను. కానీ నా ఇల్లాలు మాత్రము నిన్ను చూడరాలేకపోయింది. ఏం చేయవచ్చును? పాడుభూతం వల్లే మాకు ఒక రక్కసి దాపరించింది. అది నాపై మొహంతో పైబడి సమయమున అక్కడికి వెళ్ళమని మా లక్ష్మణ్ణి చూపించుతని, అట్లు ఈ కీడును నేనై చేతులా కలిగించుతని. ఇది ఎంతనూ సీత ఎదుటనే జరిగినది. మీరు ఈ చేతి ఆ పర్ణశాలలో కూర్చున్న సమయంలో ఆవిడ చూసింది, నా పక్కనే సీత ఉన్నది, మాకేం చేస్తాం, ఒక భూతం లాంటి ఒక రక్కసి నా మీద పడింది, మోహంతో పడింది నా మీద. అంచేత అప్పుడు నేను ఆ అమ్మాయి తనతో పరాచకాలు ఆడి లక్ష్మణ్ చూపించాను. ఇలాగా ఎంత రాక్షసులా నుండి ఎవరండి పరస్త్రీ తోటి పరాచకాలు ఆడడం అనేది చాలా దోషం కనుక అది ఆ దోష ఫలితం నేను అనుభవిస్తున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు. సీత నాకు దూరం అయిపోయింది అని చెప్తున్నాడు. అసలే అది చుప్పనాతి, దానికి తోడు శరీర వాంఛతో పసిపోయి ఉన్నది. అది చేరొచ్చు, స్వామి సన్నిధి చేరొచ్చు అని కైంకర్యానికి వచ్చిందా, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడానికి వచ్చిందా, లేకపోతే ఏమీ కాకుండా పశు వాంఛతోటి కేవలం శరీర వాంఛను తీర్చుకోవాలి అని కోరుకుంది ఆవిడ, అంతే. అంచేత నేను అందుకని మీరు నేను అసలు ఎప్పుడు ప్రవర్తించను, అనవసరంగా ఒక పళ్ళు మాట కూడా నేను మాట్లాడను. అది నాది. హాస్యాన్ని కూడా అనకూడదంట చూడండి, ఇతరులని ఆట పట్టించకూడదని. అలా హాస్యంగా దాన్ని ఆట పట్టించాను. ఇటువంటి మహా విషపానము చేసిన ఫలము అనుభవించవలసిందే. అదిగో ఆ విషపానాన్ని చేశాను. అలాంటి మాటల వల్ల కలిగే పాపాన్ని పడిగట్టాను, అంచేతే అనుభవిస్తున్నాను. లక్ష్మణుడైన ముందుగా ఆమెను కసిరిపోమ్మన్న బాగయ్యేటిది, అదేనూ జరగలేదు. మేమిద్దరము ఒకరిని మించి మరొకరము కొంపకు చేటు తెచ్చుతుంది. సరే, నేనే అనుకుంటే నన్ను మించిపోయిన వాడు లక్ష్మణుడు. ఆయన సరే కదా. ఆయనేమో రామచంద్రమూర్తి ఏమో, అమ్మా నాకు భార్య ఉంది, నువ్వు సవతిగా వస్తే నీకు అది నచ్చదు కదా, అని సవితి పోరు ఉంటుంది ఎందుకంటాడు ఈయన. లక్ష్మణ్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నా బతుకంతా సేవా వృత్తే నేను ఎంచుకున్నది, అంచేత ఒక సేవకు నా భార్య అయితే నువ్వు కూడా సేవకురాలు అయిపోతావు, అది నీకు తగనింది అంటాడు ఆయన. ఆ రకంగా అలా ఇద్దరు కోరుండి ఆవిడతోటి గొడవ తెచ్చుకున్నాం
అని చెప్తున్నాడు. పక్కన ఇల్లాలు ఉండిన స్పృహ కూడా లేక, అయ్యో ఆ రాక్షసుతో సరాగమాడగా పూనుకొని నాకు తిరిగి ఎట్లు దప్పునమ్మా. ఇదిగో అయ్యో అసలు భార్య లేకుండాను మాట్లాడకూడదు. భార్య ఉంటే అసలు అది అది మరీ తప్పు కదా. అలా చేశాను నేను. అలాంటప్పుడు అందుకే ఈ సిరిని నేను పోగొట్టుకున్నాను. అంటే లక్ష్మీదేవి సీతాదేవిని పోగొట్టుకున్నాను. ఆ చుక్కనాతితో చిక్కుల మాట అటుంచము, సీతయ్య తక్కకపోయింది కదా. ఆ రాక్షసుతో పరిహాసం ఆడిన కారణము చేతనే చూచుచుండగానే పర్ణశాలను బదలు వెళ్తి వచ్చాను. అంతే. వీడు వెళ్ళడం, ఆ రావణాసుడు చెప్పడం, ఆయన మళ్ళీ మారుచిని ప్రోత్సహించడం, మళ్ళీ మాయలేడుగా లేవడం అంతా మనకి తెలిసిన కదే. ఆ రకంగా పర్ణశాలని మేము కలిసి వచ్చింది. సీతను కూడా పోగొట్టుకున్నాను. రాత్రింబోళ్ళు దుఃఖంలో మునిగి తిని, ఇది కుటుంబపు గుట్టు కదా, నేనెవరికి చెప్పరాంది, పనులు వినరాదీను కదా, నా మన ప్రశాంతి కొరకు నీకు కాబట్టి చెప్పి తిని. ఇదిగో ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నంతా కూడా రామచంద్రమూర్తికి తెలిసిన కథే కదా, జరగబోయేది తెలిసిందే కదా. కానీ అది దేవరహస్యం, నేను చెప్పకూడదు. కానీ నీ ఆ ఆ ఆ శబరి యొక్క ఆ మతంగ మహాముని కూడా, ఆచార్యులు కూడా ఆవిడకి ఎన్నో రహస్యాలు జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవన్నీ కూడా ఆయన చెప్పే వెళ్ళారు. ఈవిడ అంతటి భక్తురాలు కనుక. పైగా రామతత్వం తెలిస్తే కానీ ఆవిడ అన్నాళ్ళు ఆయన కోసం ఎదురు చూడదు కదా. అంచేత అది కూడా కారణమై ఉండాలి. అలా అన్ని చెప్పారు. అంచేత ఈయన కూడా ఆవిడ మనసు తెలిసిన ఆయన కనుక, ఇదిగో నీకు కనుక చెప్తున్నానమ్మా, ఇది చాలా నాకు కొంచెం మనసుకు ఊరట కలుగుతుందని చెప్తున్నాను. మొదట గోటితో పోవు పని అయినను ఇప్పుడు గొడ్డలికి కూడా అసాధ్యముగా మారినది. అదో గోటితో పోయేది గొడ్డలతో ఎవరికి వచ్చిందంటాం కదా. ఇలా చిన్న మాట ఏదో దంచి పంపించేస్తే పోయేది. ఇలాగ చేటు తెచ్చుకున్నాం. ఆ పాపిష్టి దాంతో పరిహాసం స్వల్పగా సులువుగా పోటుకు బదులుగా ఈనాటికి అవి ఎంతంత కష్టములు తెచ్చినవో చూచితివా అని ఓ శ్రమతి విన్నావుగా. రామచంద్రుని రాజీవ నేత్రములు అశ్రుకణములతో నిండిపోయినవి. దాంతో బోయతకు తత్తరపాటు కలిగినది. అన్ని ఇలా ఈ విషయాలన్నీ పాపం చెప్పుకున్నాడు. ఆ సీతమ్మని పోగొట్టుకున్నాను, ఆ పర్ణశాల ఖాళీ అయిపోయింది, ఆ తల్లి నాకు దూరం అయిపోయింది అని చెప్పేసరికి అలా ఆ విషయం ఆ తల్లి మళ్ళీ గుర్తొచ్చేసరికి ఈయనకి మనస్సు ద్రవించిపోయింది. అలా ధారలుగా కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయట. కారిపోతుంటే ఆవిడ కంగారు పడిపోయింది. ఆ శబరి కంగారు పడిపోయి ముందుకు వంగి ముద్దులు మూటగట్టు రఘురాముని కండ్ల నుండి వెడలు బాష్పములను చేతులతో తుడిచింది. ఎంతటి అదృష్టం అండి అసలు ఆ స్పర్శ, ఆ సన్నిధి. అలా ఎంతో మహాభక్తురాలు కనుక ఆవిడ దక్కింది. ఆ కళ్ళని నీళ్ళు వచ్చేసరికి ఈవిడ చూడలేకపోయిందిట. వెంటనే పాప ఆ పొటిరైపోయిన తన వస్త్రంతోటే ముందుకు వంగి ఆ కళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ దారాల్ని తుడిచిందిట. తుడిచి ఆ ముఖంపై అలసిపోయి ఉన్నాడు. అందులో బాధ వచ్చేసరికి ఇంకా అసలు నడిచినట్టు చేశారు. ఆ ముంగుర్లన్నీ మొహం మీద పడిపోతే అవన్నీ ఇలా పక్కకి జుట్టు సవరించింట. మనం కూడా చూడండి పిల్లల్ని అలాగా వెంటనే ముద్దెక్కువ రాగానే మనం ఆ వాళ్ళ మొహం చూడాలని ఆ తాపత్రయంతో ఇలా జుట్టంతా సవరతీస్తాం. ఎడవకు అంటాను చూడండి. అలాగా ఆరాధిస్తాంది పాపం. వాని ముఖంపై ముగిన జడలు కట్టిన జుట్టును ప్రక్కలకు తోయచు, తండ్రి ఎందుకు నాయన విచారము అని అడుగుతుంది. నాన్న ఎందుకమ్మా విచారము, చెప్పు, ఆవిడ చేసిన పని తప్ప చెప్పు నాయన అని చెప్తోంది. మళ్ళీ ఎక్కడ ఆయనకి అసలు ఎవరితో ఆయనకి శత్రువులే ఉండరు. ఆ సీతను పోగొట్టుకున్నాను బాధతోటి ఈ మాట మాట్లాడే, కానీ ఆ పిచాచని అదేనని అలాంటి మాటలు కూడా ఆయన నోటంట రావు. ఆ తల్లి మీద ఉండే ప్రేమతోటి అలాగా మాట్లాడిన మాటలు అసలు పాపం. అంటే నాయన ఆవిడ తప్పే ఉందిరా. నీ నీ దివ్యమంగళ శోభ అలాంటిది నాయన. నీ సాముదాయక శోభ, అవయవ శోభ, అణువు 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 ఇతరులని పెట్టేటువంటి రూపం కదా నీది. పాపం మనసు ఒప్పుకోలేకపోయింది అన్న. అది తప్పో ఒప్పు కూడా తెలియనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఈ విదురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి అలా కనపడుతున్న వాళ్ళే కదా ఇలాంటి విషయాల్లో. అంటే ఆ ప్రేమ దశ పెరిగేసరికి ఏం చేస్తున్నాం అనేది కూడా అలాగే పెరియాళ్ళ వాళ్ళు కూడా మంగళాశాసనం చేయడం అంటే పలాండు సమర్పించడం అంటే మరి ప్రేమ దశే కదా.
సర్వరక్షకుడైనటువంటి ఆయనకి నాయన నువ్వు సుఖంగా ఉండు, నువ్వు సుఖంగా ఉండాలని కోరుకోవడం కూడా ఈ ప్రేమ దశే. అలా అయిపోయిందయ్యా. ఏం చేస్తుంది? ఆ శూర్పణఖ కూడా అదే స్థితి అయిపోయింది. అంచేత ఇంకా చేసే పని తప్పా, ఒప్పా, అది తగిందా, కాదా అనేటువంటి ఇది తెలియలేదు. అది నీదేదయ్యా తప్పు అంటోంది అని ఊరడిస్తోంది. తండ్రి, ఎందుకు నాయనా విచారము? ఆ శూర్పణఖ నీకు వనరించిన అపచారం ఏమున్నదయ్యా? ముద్దులొలుకు జగన్మోహనమైన నీ రూపం చూసి మనసు ఆపలేక తాను కొంచెం హద్దు మీరినదే అనుకుందాము. దీనిలో ఆమె దోషమేమున్నది? ని- నిరూహులైన వారిని కూడా, అంటే విరాగులైనటువంటి వాళ్ళు కూడా ఆ మోహమును ముంచెడు మత్తు మందేదో నీ వద్ద ఉన్నదట కదా. కానిచో ఆమెకు ఆపరాని అంతటి మమకారము కలిగి ఉండేదా చెప్పు? అది ఏదో ఎంత ఆ విరాగులైనటువంటి వాళ్ళకు కూడా మొహం ఉంచేసేటువంటి మొహంలో పడేసేటువంటి ఒక మత్తు మంది నీ దగ్గర ఏదో ఉందిరా, అందుకని నిన్ను వదలలేకపోతాం చూడు అంటాం చూడండి. అలాగా ఏదో మత్తు మందుకు పెట్టేస్తున్నాడు, వీడిని చూస్తే వదలలేం అనుకుంటాం పిల్లల్ని చూసి. అలాగా అట్లా అంచేత అలాంటి స్థితికి వచ్చిందయ్యా అని చెప్తున్నారు. అనురాగము పొందియో, వైరము మునియో, శిక్షలు పొందియో, కాక భయము వలననో రాక్షస జాతి నీయందే ఏకైక భావన ఉంచి తరించుచున్నది. ఇప్పుడు ఎవరినైనా ఆశ్రయించాలి అంటే మనకి కావాల్సినటువంటిది ఏమిటంటే, నీవే తప్ప హితపరం బెరుంగన్ అని ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నప్పుడే కదా, గజేంద్రుడు మొరపెట్టుకున్నాకే కదా స్వామి అక్కడి నుంచి వచ్చాడు. అది కావాలి. అదిగో నాయందే. అందుకే ఆయ పదం చెప్తుంది కదా నారాయణ మంత్రార్థంలో. అది నాయందే ఏకైక భావన ఉంచి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు రాక్షస జాతులా, లేకపోతే వాళ్ళు వైరంతో వస్తున్నారా, భయంతో వస్తున్నారా, లేకపోతే శిక్ష పడుతుంది అనుకుంటూ వస్తున్నారా, క్రోధం చేత వస్తున్నారా, ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. వాళ్ళని రక్షిస్తావు. అంతేకాదు నీ దగ్గరికి చేర్చుకుంటావు. అంటే వాళ్ళకి పరమపద ప్రాప్తిని కూడా కలిగిస్తావు నాయన నువ్వు అని చెప్తోంది. అలాగే ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు వీళ్ళందరూ కూడా శిశుపాల మంత్రవర్తులు, వీళ్ళ శాపగ్రస్తులు అని కాదు, మిగతా రాక్షసులు కూడా ఎప్పుడు ఆ భయం చేత ఎవరు కంసుడు, వాడికి అసలు నిద్రే పట్ల కంటి మీద కునికే లేదు అంటారు. ఎందుకని వాడికి భయమే, ఏ క్షణాన ఎప్పుడు మీదకి వచ్చేస్తాడు అని. అలాగే శిక్షలు, ఎన్ని శిక్షలు వేస్తున్నా కూడా బాబోయ్ వేస్తాడు అన్నా కూడా మళ్ళీ తెగబడుతూనే ఉంటారు కొంతమంది. అలా రాక్షస జాతి అందరూ కూడా వైరంతో, అంటే వైరంతో కూడా ఏదైనా సరే విరోధంతో అయినా సరే ఆయన్నే ఆయన్నే ఎవడ్రా హరి ఎక్కడ హరి అని అలా ఎన్ని నిరంతర అదే స్మరణ కదా. అది భక్తి భావంతో వచ్చాడు. రాక్షస కులంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు, మరి అదెవరు విభీషణుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాక్షస కులంలో ఉన్న వాళ్ళైనా కొంతమంది భక్తితో వచ్చారు, కొంతమంది ప్రేమతో వచ్చారు, కొంతమంది వైరంతో వచ్చారు. మా ఎలా వచ్చినా కూడా అందరూ కూడా నీ యందే భావన కలిగి తరించారు. నీ వల్లనే అక్షయ పుణ్యలోక ప్రాప్తి వారికి లభించింది. ఏమది? మార్గములు వారివి, నావి వేరేనను, గమ్యం ఒకటేనయ్యా. నేను ఈ రకంగా నిన్ను సేవించాలనున్నాను, వాళ్ళు ఆ దారిలో వచ్చారు. ఎటు దారిలో వచ్చినా చేరవలసిన గమ్యం మాత్రం కదా, నీవే కదా వాళ్ళకి ఆసరా. ఆమె రక్కసి జాతిలో పుట్టి ఉండవచ్చును, ఆ జాతికి అనుగుణమైన పనులనే చేయుచుండవచ్చును, నీపై ప్రత్యక్ష వైరము పూని ఉండవచ్చును. ఆయనను దానవి శూర్పణఖతో దానవి శూర్పణఖతో సమానులు నీ వారనుకున్న వారిలో ఎవరున్నారో చెప్పవయ్యా. అది చెప్తున్నారు. అటువంటి రక్కసి వలననే కదా నీకు విశ్వమందంతటా వ్యాపించిన ప్రసిద్ధి కలిగినది. అది ఇక్కడ చూడండి ఎలాంటిదంటే, ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటి, రావణాసుడు కూడా యుద్ధ సమయంలో రాముని యొక్క దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈయన కూడా రావణాసురుని వైభవం చూసి ఎంతో రామచంద్రమూర్తి కూడా ఈయన ఎవరి దగ్గరైనా మంచిగా చూడగలండి. శూర్పణఖ ఏం చేసిందండి, ముక్కు చెవులు కోసేస్తే రక్తం ధారలు కట్టేస్తూ ఉంటే అన్ని వెళ్ళి ఎంతసేపటికో గాని తను కలిగిన కష్టాన్ని చెప్పుకోదు. ముందర ఆ సీతాదేవిని, రాముణ్ణి, లక్ష్మణ్ణి వాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణించింది తప్ప ప్రేమ కలిగింది వాళ్ళని చూసేసరికి.
వాళ్ళ సౌందర్యానికి కామవాంఛతో అయి ఉండొచ్చు. కానీ అంత అంత తనకి బాధ కలిగించిన వాళ్ళ విషయంలో కూడా ఆవిడ వాళ్ళ సౌందర్యాన్ని ఆరాధించగలిగింది. అది కదా అసలు ఆ శూర్పణఖ లేకపోతే నీ కథ ఏముందయ్యా అని చెప్తున్నారు. అది ఆవిడ రావడం చేతే కదా రావణ యుద్ధం వరకు వెళ్ళింది అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహాన్. ఆవిడ ఏ దృష్టితో రాని వైరంతోనే వచ్చిందో, కామంతోనే వచ్చిందో, రాక్షస జాతిలోనే పుట్టింది, ఏదైనా మొత్తం నిన్నే కదా కోరుకుంది. అంటే ఎలా కోరుకున్నా స్వామినే కోరుకోవాలి అనేది కదా మనకు తెలియజేయడం. మీరు ఆమె ముక్కును చెవులను తెగపోసి పంపిరి, ఆమె పూర్ణ మొత్తుకున్నప్పుడు కూడా మిమ్మొక పొళ్ళు మాట అయినా పలికినదా? చూడు, మీకు ఇంత శిక్ష మీరు వేస్తే కూడా ఆవిడ ఇక్కడే కొన్ని మాయచేష్టలు చేయొచ్చు, లేకపోతే అది తప్పు అనొచ్చు, ఏమీ మాట్లాడలేదు కదా. ఒక్క మాట మాట్లాడకుండా పరుగు పరుగున వెళ్ళిపోయింది కదా. అంచేత పైగా నీ రూపమును యవన వైభవమును స్తుతించింది, అంతే కదా రామచంద్రుడు అక్కడ రావణాసుడి దగ్గర. ఆమె రక్కసి కావచ్చును, చివరికి ఆమె కీర్తనే నిన్ను రక్షించుండ్రా రామ. అదిగా ఆవిడ నిన్ను గురించి నీ తత్వాన్ని తెలియజేయడం చేతే అదే నీకు రక్ష అయింది రామ. యవనవతులలో అందగత్తెలలో ఆ రాక్షసుతో సమానులు ఎందరుందరో చెప్పుము. ఆవిడ చూస్తే మరి మామూలు మన మనుషులైతే నిజంగానే మొహం పట్టుపోతారు. అలాంటి రూపంతో వచ్చింది ఆవిడ. మీ నుండి తీవ్ర పరాభమును పొంది మిమ్మే స్తుతి చేయుటే కాక మీ పరువు ప్రతిష్టలు లోకమున చాటుటకు ఎంత ప్రీతి ఉండినా సాధ్యమగును. అది చూడండి, అంటే ఈయన యొక్క ఏకపత్ని వ్రతాన్ని తెలియజేసింది లోకానికి. వాళ్ళ యొక్క పరాక్రమాన్ని చూసుకుంది, వాళ్ళ యొక్క ఆ ఆ అంటే స్వరూప స్వభావాలు అన్నిటినీ కూడా ఆవిడ పూర్తిగా ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి కదా. అలాంటి ఆవిడ దాంతో అందరినూ మేము శబాసని మెచ్చుతున్నారు కదా. అందుకదా నీ తత్వాన్ని ప్రపంచానికి ఇంచుమించుగా చాలా వరకు తెలియజేసింది ఆవిడే అయింది కదా. ఏ మూలనో నీ ఎదుటబడక దాగి ఉన్న రక్కసులని వెలికిలాగి తెచ్చి నీ బాణ జ్వాలల పాలు చేసింది. అది అసలు ఈ సంఘటన జరగకపోతే ఆ లంకలో ఉన్నటువంటి ఎక్కడో దాగి దాగి ఉన్నటువంటి అలాంటి రాక్షసుల మూకలందరినీ కూడా నీ నీ బాణజ్వాలలకి ఆహుతి చేయబడ్డారు అంటే అది కారణం ఈవిడే కదా అని చెప్తున్నారు. నీ అవతార లక్ష్యం నెరవేర్చుటకు తోడ్పడినది కదా. నీవు మెచ్చడు మునిశ్రేష్ఠులలో ఈ విధంగా నీ లక్ష్య సిద్ధికి తోడైన వారు ఎవరైనా ఉన్నారా? అది చూడండి, ఎంతో ఆకులు అన్న తింటూ, అలాగే వాయుపక్షం చేస్తూ, జలపక్షం చేస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళను వాళ్ళు తరింప చేసుకోవడం చేసి వరకే తప్ప, నిజంగా చూస్తే ఒక రాక్షసుకుల్లో పుట్టిన ఆవిడ ఈవిడ వల్ల నీ 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 కీర్తి ఆచందార్కం నిలబడింది అని చెప్తోంది. ఇంత మునిశ్రేష్ఠుల్లో ఈ విధంగా నీ లక్ష్య సిద్ధికి తోడైన వారు. లక్ష్య సిద్ధి అంటే ఇదే కదా, ఈయన రావణ సంహారం చేయాలి, దేవతలకి కోరికలు తీరాలి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అది కదా నీ అవతార రహస్యం. దానికి ఈవిడే కదా మూలమైనది. ప్రజలు ఆమెను దుష్టురాలను దూషించవచ్చును, కానీ సత్యమేమో నీకు తెలీదా తండ్రి? నేను చెప్తున్నాను కానీ నీకు ఇవన్నీ తెలిసిమే కదా రామయ్య. దేవతలు నిశ్చేష్టులై చూస్తుండగా కత్త బిగించి కట్టి 14,000 దైత్య సమూహం క్షణకాలంలో బుడిద పోగులుగా మార్చివేసి జానకి బిగ్గి కౌగులి కానుకగా పొందిన వీరుడవు కదా. ఆ శూర్పణకే లేకున్నా ఇంత కీర్తి బహుమతి లభించి ఉండేవా? చెప్పవయ్యా, నీ పరాక్రమం ఎంతటి పరాక్రమం. 14,000 మంది రాక్షసుని నువ్వు ఒక్కడివే సంహరించావు. కానీ అలా మరుగున పడిపోయింది కదా. నీ పరాక్రమం అంతా కూడా వెలుగులోకి తెచ్చింది ఈ శూర్పణఖయింది. ఆవిడకి ఆ పరాభవం జరగకపోతే అదో అనేక వాళ్ళ మంది రాక్షసులను సంహరించాడు అనేది ఒక్కటే తప్ప ఈ కథకి ఇంత గొప్ప విషయం కలిగేది విషయంగా మారేది కాదు. ఏమయ్యా రామయ్య, నీవు సీతను అడవులకు తెచ్చుటకు నిరాకరించగా నిన్న ఆమె స్త్రీ రూపంలో పురుషులవన్నీ రెచ్చగొట్టి నీ అంగీకారం పొంది వనికి వచ్చినని విన్నాను. అప్పుడు చెప్తోంది, నిన్నెవరైనా సరే
కావాలని చెప్పి ఏదైనా ఒక మాట అనుకోండి, తెలుసో తెలియకో ఏదో అపరాధం చేస్తే వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేయడం అనేదే రామచంద్రుని యొక్క గొప్పతనం. అప్పుడు లక్ష్మణ్ ఏమో అహం సర్వం కరిష్యామి అన్నాడు, నేను చేసేస్తాను, అన్ని నేనే చేసేస్తాను అన్నాడు. ఆహా, అలాగా అన్నవాడు ఏమైంది, పర్ణశాల దగ్గరికి వచ్చేసరికి లక్ష్మణ పర్ణశాల నిర్మించనేసరికి అప్పుడు తప్పు తెలుసుకొని అలా చేస్తాను అన్నాడు. అక్కడ ఆయనకి ఆ రకంగా అయింది. సీతమ్మ తల్లి ఏముంది, ఆ రాముడు వద్దు వద్దు అడవులకు నువ్వు రావద్దు, ముళ్ళు ఉంటాయి ఇవి ఉంటాయి అవునా, నీకు చాలా కష్టం అని ఎన్నో చెప్తాడు అక్కడ. ఏం చెప్పినా సరే ఆఖరికి ఆయన వినట్లేదని, అయ్యో మా నాన్నగారు ఆడసింహానికి ఇచ్చి నర రూపంలో ఉన్న ఆ ఆ ఆడసింహానికి ఇచ్చి పెళ్లి చేశారు ఏదో ఒక మాట అంటుంది పాపం. ఆ మాటని మరి ఎప్పుడు ఆవిడ తెలుసుకున్నట్టు చేయాలి, అందుకే లక్ష్మణ్ కూడా రావద్దని చెప్పి 14,000 మంది రాక్షసుని తను ఒక్కడే సంహరిస్తే అప్పుడు ఆయన యొక్క పరాక్రమం ఏమిటో గుర్తించినటువంటి ఆవిడ ఆ లోపలికి రాగానే సంహారం చేసి రాగానే అంతం స్వామిని కౌలించేసుకుంది. ఇంతటి వాడు కదా అయ్యో నేను అంత పొరపాటు మాట్లాడినాను అన్నట్టు ఆవిడకి అదిగో అలా అలా చేసి నీ వెనకాల వచ్చిందయ్యా, అలా వచ్చిందని విన్నాను. అట్లన్న భార్యయే నీ ఒక్కడవే కరదూషణాది రాక్షసుల వధించక కలిగిన గాయములకు తన బిగి కౌగులి వెచ్చదనుచే కాపు పెట్టుట శూర్పణఖ వలన సాధ్యపడిందే కదా. అది కూడా ఈవిడి వల్లేనయ్యా. అసలు నువ్వు ఆ అరణ్యంలో ప్రవేశించకపోతే, వాళ్ళని సంహారం చేయకపోతే నీ సీతమ్మ నిన్ను గుర్తించేది కాదు. ఒకటి, రావణ సంహారానికి నువ్వు పూనుకునేవాడివి కాదు. ఎక్కడ ఏది జరిగిన అరణ్య కాదేంట్లో అరణ్యవాసంలో దానికి కేంద్ర బిందువు ఈవిడే అయింది అని చెప్తోంది. ఇలా నిన్ను అనేసింది ఆ తల్లి. ఆ అన్న ఆవిడ నీ పరాక్రమం చూసి కూడా నిన్ను ఆ, కౌగిలితోటి నీ నీ గాయాలకి వెచ్చదనాన్ని కలిగించింది. ఆ ఆ అదృష్టము శూర్పణఖ ప్రసాదమే కదా. ఆమె తన భంగపాటు మూలమున సీతను వదిలి రాఘవునికి ఒక్కనికే సేవలు చేయు వారందరకు పట్టు గతిని ఆ లోకమునకు చాటి చెప్పినది. అది ఎందుకు ఈవిడిది ఇంత భంగం అయిపోయింది అంటే, ఆ తల్లి యొక్క పురుషకారం ఉంటేనే, అంటే ప్రత్యక్షంగాను ఉంటుంది పరోక్షంగాను ఉంటుంది అంటారు. కాకాసుడి విషయంలో కాకాసుడు రక్షింపబడ్డాడు అంటే అక్కడ తల్లి పక్కనే ఉంది కనుక వాడు రక్షింపబడ్డారు. అలాగే అలా అలాంటి ఉదాహరణలు చెప్తుంటారు పెద్దలు. ఇదిగో నిన్ను వదిలి అంటే ఒక్కళ్ళనే, అంటే ఎప్పుడైనా సరే మనం చేర్తికే మనం కైంకర్యం చేసుకోవాలి. మనం కూడా ముందు నిత్య ఆరాధనలో కూడా కనీసం కేశనామాలైనా చదువుకుని అప్పుడు లక్ష్మీనక్షత్రము గోదాక్షత్రాల్లో ఏమన్నా చేసుకోవాలి. అవకాశం ఉంటే రామనక్షత్రము కృష్ణాష్టము కూడా చేసుకోవాలి. ఒక్కరినే మనం సేవించకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఇదిగో అలాగా ఆమె తన భంగపాటు మూలమున సీతను వదిలి రాఘవునికి ఒక్కనికే సేవలు చేయ వారందరికీ పట్టుకదని లోకములకు చాటి చెప్పింది. ఎవరు, శూర్పణఖ అని చెప్తున్నారు. ఆవిడనే కోరుకుంది ఆవిడ, అంతే తప్ప ఇద్దరికి కలిపి ఓ దండం కూడా పెట్టలేదు ఆవిడ. అంతేకాని నీకు అపఖ్యాతి తెచ్చిపెట్టలే కదా. ఆవిడ కోరుకుంటేదో ఆవిడే పాపం కష్టాలు పడింది తప్ప నీకు అపఖ్యాతి తెచ్చిపెట్టలేదు. నరహంతకి అయిన శూర్పణఖే లేకపోయినచో నీ భుజశక్తికి శౌర్య ప్రతాపములకు ఇంత ఖ్యాతి ఉండేడిదా రామయ్య, చెప్పు. అదే లేకపోతే నీ పరాక్రమం ఎలా తెలుస్తుందయ్యా. కండ్ల కరువు తీరినట్లు నిన్ను చూచింది. ఇంకా ఆవిడ మరి ఏమీ పొందలేదా అంటే ఆవిడకు కూడా ఏం చేసింది, నిన్ను సేవించుకుంది, కరువు తీరా చూసింది హాయిగా. అది అది నీ మనోహర రూప వైభవమును కీర్తించింది. అబ్బా! చూడండి, తాను అనుభవించడమే కాదు, నీ దివ్యమంగళ విగ్రహ శోభని అలా ప్రచారం కూడా చేసింది అన్నట్టు. అంత వైభవాన్ని కూడా కీర్తించింది ఆవిడ. రావణాసుడికి చెప్పింది కదా, నీపై ప్రేమ గీతములల్లి పాడినది, నీ భుజాల బలమ్మను అమృత సరస్సులో మునిగింది. నీ భుజశక్తిలో కూడా ఆవిడ మొలకలు వేసేసిందయ్యా. ఆ రక్కసి మించిన ధన్యురాలు పురుషోత్తమ రామ ఎచ్చటనున్నదిరా, చెప్పు. అలాంటి ఆవిడ నువ్వు ఎక్కడ నీకు కనపడుతుందా చెప్పు అని అడుగుతాను. ఆహా, ఆమె ఎంత తపస్సు చేసిందో కదా.
ఆ అసాధారణ రూపురేఖలతో జగత్తును మోహమున ముంచు నిన్ను మోహించుటలో దోషం అయినచో రామచంద్ర, నీ ప్రేమ పాత్రులెవరో చెప్పుము. ఆవిడ చేసింది తప్పు, దోషి అని కనుక నువ్వంటే ఇంకా అసలు ప్రేమ పాత్రులు ఎవరో చెప్పు. నేను యథార్థం చెప్తున్నాను, నాపై కోపించుకురా. నిన్నిలా నిలదీసి అడుగుతున్నాను అనుకోకు, నీకేవో హితాలు చెప్తున్నాను అనుకోకు, నా మీద కోపం పెట్టుకోకు నాయన. ఎవరు ప్రేమ చూపినను, కోపము నిన్నను, మంచి చేసినను, సదభిమానం మించినను, వాటికన్నింటికి నీవు కాక పాత్రులు ఎవరురా? ఎవరి మీద నా కోపించుకున్నా, అలాగే కోపం ఎవరి మీద ప్రేమ చూపినా ప్రేమని స్వీకరించలేరండి, కోపాన్ని సహించలేరు. మంచి చేసినా ఎవరు మంచి సదాభిప్రాయంతో ఉన్న దేనికైనా రక్షకుడు అన్నిటినీ క్షమించగలిగిన వాడు, స్వీకరించగలిగిన వాడు. మంచిని స్వీకరించగలడు, చెడిని అసలు ఆయనకు గుర్తే ఉండట, అపరాధంలో ఆయనకు అసలు గుర్తే ఉండట. ఏకైనా ఉపకారైనా అని అనుకోకుండా ఎవడైనా పొరపాటుగా ఒక ఉపకారం చేశాడో లేదో అన్నా కూడా ఆయన స్వీకరించేటువంటి తత్వం కదా ఆయనది అని చెప్తోంది. నీ శ్రమ వర్గమునకు చెందిన రాక్షస్త్రీ నీ మోహ జలధిలో మునిగి నీ వద్దకు చేరుట గొప్ప విషయమే. నీకంటే లోక మోహనుడు ఎక్కడున్నాడు? అసలు లోకంలో ఇంత మోహన రూపుడు ఎవరున్నాడయ్యా? ఎక్కడ కామ మోహములుండునో కోపమును అచ్చట్నే ఉండునురా రామయ్య. ఎక్కడ కామము మోహము ఉంటుందో, కోపం ఉంటుందో అక్కడే, ఎక్కడ కామ మోహములు ఉండనో అక్కడ కోపం కూడా వస్తుందా తిరగపోతే. రామయ్య, నీ అడవుల తిరుగుచు ఇంత దూరము పడి వచ్చిన కారణము అదే కదా. నువ్వు ఈ అడవులు పట్టుకుని వచ్చావంటే దానికి నీకు అసలు కారణం నీకు అదే కదా. నీ రాకలోని ఆంతర్యం అది కదా కాదా? అదే. అసలు నీ రాకలో ఆంతర్యం కూడా అదే కదా అని చెప్తారు. రక్కస జాతిదే అయినను నీపై అనురాగమును చూపింది. ఆవిడ రాక్షస స్త్రీ రక్కసే, కానీ నీ మీద ప్రేమతో వచ్చింది. ప్రత్యక్షముగా ముఖాముఖిగా నీవు సరసముగా పలికిన మాటలు విన్నది. ఎవరికి పట్టిందండి అదృష్టం? ఆవిడకే పట్టింది. కానీ హాస్యంగా ఒక మాట మాట్లాడి ఆవిడ్ని ఈ సరసాలు ఆడింది రామచంద్రమూర్తి ఆయనతోటే కదా. ఆయన మాట వినడం, స్పర్శ తగలడం, అదేంటి ఆ సన్నిధిని కోరడం, సన్నిధిలో ఉండడం, ఆయన కోరుకోవడం, ఇవన్నీ కూడా ఏ జాతి అయినా సరే ఇదిగో ఈవిడికి దక్కింది, ఏ జాతి వాళ్ళకి లేదు. నీవు శిక్షింపబోనగా దోషులు పట్టినది, నువ్వు శిక్ష వేశావు, అది కూడా ఆవిడ హాయిగా స్వీకరించింది. ఆహా, ఆమె ఎంత తపస్సు చేసి ఉండెనో రఘువంశ శేఖర. నీ గుణస్మృతి పరంపర ఆమెకు వలననే వేరెవరికి దక్కినదిరా? అసలు నీతోటి ఏదైనా గుణస్మృతి, నీ కళ్యాణ గుణాలని మళ్ళీ తలుచుకుంటూ చెప్పుకునేటువంటి భాగ్యం ఆవిడకే దక్కింది కదా. దయాసముద్ర, ఆ రక్కసి కోరికను రాబో జన్మలో నిన్ను తీర్చవయ్యా. నువ్వు ఎవరైనా సరే ఒక కోరిక కోరారంటే ఆ కోరికని ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడు అని ఎన్నో గాథలు చెప్తూ ఉంటారు ఈ పెద్దలందరూ కూడా. ఎవరు పోతను కూడా ఆ బలచక్రవర్తి దగ్గరికి వచ్చేసరికి ఆవిడ ఈ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడు అని ఆవిడకి ఏదో అంటారు, పాలు ఇవ్వాలని కోరిక కలిగిందని ఏదో చెప్తారు కదా. నాకు అంత గుర్తు ఉండదు, మర్పు వచ్చేస్తున్నాయి. అంచేత అలాగా ఎవరు ఏదైనా కోరుకుంటే ఆ కోరికని ఎప్పుడప్పుడు తీర్చేటువంటి ఇది కదా. మరి అందుకే ఆ ఆయన కళ్యాణం చూడలేదని బాధపడేసరికే కదా మళ్ళీ ఆయన వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఇది తల్లికి ఒకలాగా తన వివాహం చూసేట్టుగా చేశాడు కృష్ణ పరమాత్మ. అలాంటి గాథలన్నీ కూడా ఒక గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ రక్కసకి ఆ రాబోయే కాలంలో తీర్చవయ్యా. ఏ జాతిలో పుట్టినను నీ మోహన్ రూపమును వలసి వచ్చింది, అందుకే సంతోషించుమురా. ఆమె నీకు కలగజేసిన కీర్తికి ప్రతిగా రఘువంశ భూషణ ఆమెకేమి ఇచ్చినను రుణము తీరదురా. అది నీ నీ రూప లావణ్యాల్ని, నీ శౌర్య పరాక్రమాల్ని, నీ యొక్క వాత్సల్యాన్ని, పరత్వాన్ని అన్ని చూసినాడు ఆవిడ. అంచేత ఆవిడకి ఏమిచ్చినా నువ్వు రుణం తీర్చుకోలేవు. ఆమె వల్లే రాక్షసులే నీ కీర్తి ప్రచారకులే ఉన్నారు. ఇదిగో ఎప్పుడైనా నీ గురించి కాస్త ప్రపంచంలో బాగా ఈనాటికి నువ్వు నిల్చున్నావంటే అది ఒక్క రాక్షసుల వల్లే.
నీ నీవు నీ కీర్తి ప్రచారం ఆయన జరిగింది. మారీచుని మాట ఏమి? వాడెంతటి అధముడైనను కానీ తన దృష్టి స్థిరముగా నీపైననే ఉంచెను. మారీచుడు కూడా లేడి వేషంలో మాయలేడిగా వచ్చాడు. అంటే కన్ను రెప్ప వేయకుండా అలా నిన్నే చూశాడు కదా ఆయన. అలాగే ఆ లేడీ సహజమైనటువంటి భావన, సహజమైనటువంటి తీరు మనకు కనపడుతున్నా, ఏ రూపంలో ఉన్నా నీ విగ్రహాన్ని అలా నీకోసమే అలా రెప్ప మూయకుండా చూశాడు కదా! చూశాడు. నార బట్టలను బిగించి కట్టెను. తపస్విగా మారిపోయాను. వాడంతట కానీ తన దృష్టి స్థిరముగా నీ పైనే ఉంచాను. పైనంతా కూడా లేడీ వేషం వేసుకోవాలంటే పైనంతా లేడీ చర్మం అది కూడా అలా ఉండాలి కదా! అది నార బట్టలు కట్టుకోవడం అంటే. ఒక ఒక తపస్వి అంటే ఏంటి? ఇంకొక తదేక దృష్టి ఏది మనకు కేంద్రంగా చేసుకున్నాం దాని మీద మనసు నిలిపి ఉండడం కదా! ఏకాగ్రత. అది కూడా తపస్విగా మారిపోయాడు. అక్కడే కదా అంటాడు. ఒక చోట కూడా చెప్తాడు. మారీచుడే చెప్తాడు రావణాసురుడికి. నాయనా నీకు ఆయన యొక్క తేజస్సు నిన్ను ఎవరు పట్టలేరు. ఆ తల్లి పక్కన ఉండడం చేత ఆయన తేజస్సు ఇంకా ఎక్కువై అతిశయించి ఉంది అని చెప్తాడు. అలా పూర్తిగా ఎన్నో సార్లు మారీచుడి వల్ల కూడా ఈయన యొక్క రూపలావణ్యాలు, స్వభావ స్వరూపాలన్నీ కూడా తెలిసాయి. ఇటువంటి సంస్కారము, నిశ్చల బుద్ధి, దీక్ష గల మునులు ఎందరున్నారో చెప్పయ్యా. అది ఈ 3 కూడా ఆ లేడిలో కనిపిస్తాయి. నిశ్చలమైన బుద్ధి, అవసరం అది కూడా దీక్ష. ఆయన ఎలా అయినా తన దగ్గరికి రప్పించుకోవాలన్నటువంటి దీక్ష ఇవన్నీ కూడా ఎంతమంది దగ్గర ఉంది చెప్పు. అంతిమ స్మరణ చేత ముక్తి లభించినని కదా పెద్దలు చెప్పిరి. రాఘవ, ఆ మారీచుడు మృతినందు సమయమున నీ మూర్తిని తన కళ్ళతో దర్శింపగలిగెను. అదిగో నువ్వు ఆయన సంహరించే ముందర నిన్ను మనస్ఫూర్తిగా దగ్గరగా కళ్ళతో నిన్ను దర్శించాడు. రామ లక్ష్మణ రామ లక్ష్మణ అంటూనే కదా ఆయన అంతిమ స్మరణ కూడా ఆయనకు దక్కేట్టుగా నువ్వు చేసావు. నిన్ను జగజ్జనని సీతను నీ సోదరుడు లక్ష్మణుని నోరు నొచ్చునంత బిగ్గరగా తలచెను. అలా గట్టిగా అరిచాడు కదా! ఆ రకంగా మీ స్మరణ కూడా ఆయనకు వచ్చింది. అంతకు మించి మోక్ష సాధనం ఏమున్నది? వాళ్ళని తలవడమే, ఆయన్ని చూడడమే, వాళ్ళని సేవించడమే కదా! దీనిని మించి వీరిని మించి వాడు పిడుగు వంటి నీ బాణపాతమున చచ్చెను. ఎలా చచ్చిపోతాం? ఆ స్వామి చేతిలో చచ్చిపోవడం అనేది ఎంతటి ఇది, ప్రాణాలు వదులుకోవడం అనేది ఇది ఎంత వింత. వానికి మోక్షము బదులమైనది, అంతకు మించింది కొరదగింది వేరే ఏముంది చెప్పు నాయన అని చెప్తున్నారు. వేద విహిత కర్మలు ఆచరించు వారు నీ దయాపాత్రులవుదురు కానీ రజోగుణ ప్రకోపముతే చనువు మరచి నిందితమైన కర్మలు చేయి వారికి ఏది దారి చెప్పు. అది వేదహితమైన అంటే వర్ణాశ్రమ ధర్మాలని మనం ఈ దీంట్లో మనకి గురుగారు చెప్తున్నారు కదా విష్ణు పురాణంలో. అన్ని ఆశ్రమాలు, అన్ని వర్ణాల యొక్క ధర్మాలు అన్ని కూడా చాలా వివరంగా చెప్తున్నారు. అదిగో అలాగా వేదహితం అంటే వేదంలో చెప్పబడినటువంటి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి ఆ కర్మలన్నీ యథావిధిగా ఆచరిస్తూ నీ దయకు పాత్రులైన వారు వాళ్ళు కదా నిన్ను చేరుకోగలరు. ఇంకా రజోగుణం తమోగుణం ప్రకోపించి అదృశ్యం అయిపోయి కామానికి లోబడిపోయి అవతీరపోయేసరికి క్రోధం వచ్చేసి వివేకాన్ని మర్చిపోయి పాపాలు ముట్టకట్టుకున్న వాళ్ళకి ఇవేమి నీ దగ్గరికి చేరలేదు కదా. సన్మార్గవర్తులు గాక నిన్ను స్మరించకపోగా నీ మీదకి కత్తినెత్తి జాతి అది అది ఈ రాక్షస జాతి అంతా కూడా సన్మార్గవర్తులు కాదు. నిన్ను స్మరించపోగా నీ మీదనే కన్నెత్తి జాతి అది. అది ఎవరికి? సారీ, ఇక్కడంటే రజోగుణము తమోగుణము ప్రకోపించిన వారందరూ కూడా వాళ్ళకి ఏముంటుంది? దేవుడు లేదు, దయ లేదు అనుకుంటూ వాళ్ళు చేయవలసిన విధి కృత్యాలు కూడా చేయరు, నిత్య విధులు కూడా చేసుకోరు, మంచి సన్మార్గంలో ప్రవర్తించరు, అసలు స్వామిని స్మరణే చేయరు. ఇంకా తిరిగి నిన్ను వీలైతే రకరకాలుగా నిన్ను బాధ పెట్టాలని చూస్తారు. అసలు నీ వంకైనా చూడని వారు వారి మోక్షమందు మార్గము వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళందరూ మరి వాళ్ళు కూడా స్వామి చేత సృష్టింపబడిన వాళ్ళే కదా. అలాగే వాళ్ళ కర్మ పరిభాగం అయ్యే వరకు కూడా అంతకీ వాళ్ళు ఏదైనా
చెప్తారు కదా! ఒక కోవిల్లోకి ఒక ఆవు వెళ్ళిపోతే, ఆ ఆవు కోసం చూడడానికి, తీసుకురావడానికి ఒకడు వెడితే, ఎంత నాస్తికుడైనా అదిగో నా కోవిల్లోకొచ్చాడు. లేతే వాడి కొడుకు పేరు ఏదైనా పెట్టుకుంటే, పిల్లల పేర్లు పెట్టుకుంటే, భగవంతుడి పేర్లు పెట్టుకుంటే, ఆ పేరుతో పిలిచిన, అలా చిన్న చిన్న ఒక్కదాన్ని 100 రెట్లు చేసుకుంటూ, అలా కొన్ని జన్మలకి వాళ్ళని కూడా తన దగ్గర చేర్చుకోవడం కూడా నువ్వు చేసే పనే కదా! ఎవరికి సాధ్యమవుతుంది? స్వామి ఎంత వెతికినను దేవర మహత్వం ఎట్టిదో తెలియరాదు. ఆశ్చర్యం వస్తుందయ్యా! ఇలాగా పోనీరా అంతా ఇప్పుడు నిన్ను స్మరించే వాళ్ళని నువ్వు తీసుకెడతావు. నీ యందు భక్తుండి సన్మార్గవర్తంలో ఉన్నవాళ్ళు నిన్ను చేరుకుంటున్నారు. కానీ ఇదిగో రజోగుణం, తమోగుణం అతిశయించేసి బొత్తిగా అసలు నీ స్మరణ లేకుండా ఇంకా నీకే దూషిస్తుంటారు. ఏమో ఆహ్, విసిరేస్తుంటారు దేవుని అసలు భగవంతుడి మీద, పెద్దల మీద ఏమిటువంటి ఇది లేని వాళ్ళకి కూడా నువ్వు ఆఖరికి నీ దగ్గరికి తీసుకెడుతున్నావంటే అది నువ్వు నీ వల్ల స్వామి. ఎంత వెగతిగినాను అది కదా నీ మహత్యం అంటే. ఎవరు చేయలేగలరు. నీవి అడవులబడి తిరుగుటకెందుకో అంతకంటే తెలీదు. అసలు నాకు ఆశ్చర్యం ఎందుకయ్యా నీకు కష్టాలు ఇలా అడవులు పడి తిరుగుతావు అని నీవు చేయు కార్యముల మర్మం దేవతలకే తెలియనదై ఉండగా అద్భుతమైన నీ చర్యలు నెరుగుట నాకు సాధ్యమా? ఆ మహామహులకే ఆ బ్రహ్మ అదేంటి రుద్రుడు అలాంటి మహా దేవతా కోటికే నువ్వేమిటో తెలుసుకోలేకపోతుంటే అసలు నేను ఎంతయ్యా ఈ పోయేతని నాకేం తెలుస్తుంది చెప్పు. యాగరక్షణ కాలమున చంపక మారీచుని ఎందుకు విడిచితవో తెలియదు. ఆనాడు ఎందుకు మారీచుని సంహరించకుండా వదిలేయని చెప్పాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఎందుకు ఏమిటి ఏమండి వాడు మళ్ళీ రేపు మన మీదకి వస్తాడేమో అని ప్రశ్నించలేదండి. ఆ గురువు ఎలా చెప్తే అలా చేశాడు. భవిష్యత్తు ఏమో ఎందుకు వదిలేయమన్నారో అది. అలాంటి పిచ్చి ప్రశ్నలు మనలాగా వేయలేదు గనకే అప్పుడు ఎందుకు వదిలేశావో వాని జలరాశిలో నేల త్రోసితువో అర్థం కాదు. ఎందుకు ఆ సముద్ర గర్భంలోకి తోసేసావో కూడా నాకు తెలీదు. ఉమ్ వాన్నే అర్థం కాదు. ఇప్పుడు ఈ రాక్షసి శూర్పణఖను చంపక ముక్కు చెవుల మాత్రమే కోసి ఎందుకు విడిచితువో తెలీదు. అప్పుడు మారీచుడిలాగా చంపేస్తే మారీచుడిని ఇలా రావణాసుడి తరఫున ఇలా మాయలుడిగా వచ్చేవాడు కాదు. సీతమ్మ మోహం పడేది కాదు. కథ జరిగేది కాదు. అలాగే శూర్పణఖ కూడా ఇప్పుడు ముక్కు చెవులు కోసి పంపించావంటే ఇదిగో ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తావో నీ తత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావట్లేదు. మరి ఆవిడ వెళ్ళి చెప్పకపోతే రావణ సంహారం జరగదు కదా! అది అని చెప్పి మహాత్మా దీనినైనా తెలియజేసేదివా? అది చెప్పయ్యా ఎందుకు వదిలేసావో చెప్పు. ఒకసారి మళ్ళీ ఆయన ద్వారా వినాలి కదా ఈవిడికి కుతూహలంగా. అది ఎందుకయ్యా ఆ మరీచుని అలా వదిలేసావు? ఎందుకయ్యా శూర్పణఖని ఇలా వదిలేసావు? అని అడుగుతోంది. చొప్పునాతి శూర్పణఖ నిన్ను చూసిన వేళా విశేషం ఎట్టితో కాని నీ నేర్పును, నీ భుజశక్తిని, నీ కరుణ విశేషతను, మన్మథ సమానమైన నీ రూపమును దాని వలన లోకం మెరిగినది. ఇంకా అలా చెప్పిపోతోంది పాపం. అది ఇందాక మనం చెప్పుకున్నవే. భుజశక్తిని చూసింది, కరుణ వాత్సల్యాన్ని చూసింది, ఆయన యొక్క పౌరుషాన్ని చూసింది అని అన్ని తలుచుకుంటాను. రఘువంశోత్తమ అందుకు ప్రతిగా నామకు నీకు తోచిన శిక్షయో రక్షయో విధించవయ్యా. సరే వదిలిపెట్టేసావు. ఆవిడని శిక్షిస్తావా? మళ్ళీ ఆవిడ కోరికని ఇంకో దీంట్లో తీరుస్తావా? ఏం చేస్తావు? ఇంతకు పూర్వమే నీవు